హాయ్ ఫ్రెండ్స్ ఒకసారి ఈ రెట్రో వింటేజ్ ఏఐ ఫోల్డింగ్ అయితే చూడండి. ఇలా ఉన్న పిక్‌ని అయితే ఇలా అయితే చేశాను. సో, ఇలా ఉన్న పిక్‌ని ఇలా అయితే చేశాను. సో, సింపుల్‌గా మీరు కూడా మీ యొక్క పిక్ పెట్టుకొని మీ ఫోటో మంచిగా రెట్రో వింటేజ్ ఏఐ ఫోల్డింగ్ అయితే ఎడిటింగ్ అయితే చేసుకోగలుగుతారు. సో, ఎలా ఎడిట్ చేసుకోవాలనేది ఇప్పుడైతే చెప్తాను చూడండి. పోస్టర్‌కి ప్రివ్యూ చూసారు కదా! నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీరు కూడా మీ యొక్క పిక్ పెట్టుకొని ట్రెండింగ్‌లో ఉన్న ఏఐ రెట్రో వింటేజ్ ఫోల్డింగ్ అయితే ఎడిటింగ్ అయితే చేసుకోగలుగుతారు. సో, ఎలా ఎడిట్ చేసుకోవాలనేది ఇప్పుడైతే చెప్తాను చూడండి. సో, ఫ్రెండ్స్ మనకు ఎడిటింగ్ కోసం జెమినీ యాప్ అయితే కావాలి. సో, యాప్ అయితే మనకు ప్లే స్టోర్‌లో అయితే అవైలబుల్ అవుతుంది. మీరు అక్కడ నుంచి యాప్‌ని డౌన్‌లోడ్ అయితే చేసుకోండి. సో, డౌన్‌లోడ్ చేసుకున్నాక నేను కింద డిస్క్రిప్షన్‌లో ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. సో, బాయ్స్ కోసం ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. గర్ల్స్ కోసం ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. సో, ఈ 2 ప్రాంప్ట్స్ కూడా మీరు కాపీ అయితే చేసుకోండి. అండ్ ఇక్కడ జెమినీ యాప్ అయితే యూజ్ చేసుకొని మనం ఎడిటింగ్ అయితే చేసుకోగలుగుతాం. అండ్ టెలిగ్రామ్ ఛానెల్‌లో కూడా నేను ప్రాంప్ట్ అనేది ఇస్తాను. మీరు అక్కడ నుంచి కూడా ప్రాంప్ట్ కాపీ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం జెమినీ యాప్ అయితే ఓపెన్ అయితే చేసుకుందాం. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనము జెమినీ యాప్ అయితే ఓపెన్ చేశాక మీకు యాప్ యొక్క ఇంటర్ఫేస్ ఇలా కనపడుతుంది కదా! సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఆస్క్ జెమినీ ఉంది కదా! సో దీని మీద ట్యాప్ అయితే చేసుకోండి. అండ్ ఇక్కడ మీకు ప్లస్ ఐకాన్ అనేది కనపడుతుంది కదా! సో ఇక్కడ దీని మీద ట్యాప్ అయితే చేసుకుంటే ఇక్కడ మీకు కెమెరా గ్యాలరీ ఫైల్స్ డ్రైవ్ అని ఇలా కనపడుతుంది. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే గ్యాలరీ పైన ట్యాప్ చేసుకుంటే సో ఇక్కడ మీ గ్యాలరీలో ఉన్న పిక్స్ అయితే కనపడతాయి. అండ్ ఇక్కడ నేను ఒక గర్ల్ పిక్ పెట్టి ఎడిటింగ్ అయితే చేయాలనుకుంటాను కాబట్టి ఇక్కడ నేను గర్ల్ పిక్ అయితే సెలెక్ట్ అయితే చేస్తున్నాను. సో మీరు బాయ్ పిక్ పెట్టుకుంటే బాయ్ పిక్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ మీరు డన్ పైన ట్యాప్ చేస్తే మనకు పిక్ అయితే ఇలా అయితే యాడ్ అయితే అవుతుంది. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇక్కడ ఆస్క్ జెమినీ ఉంది కదా! సో దీనిపైన లాంగ్ ప్రెస్ అయితే చేసి ఇక్కడ పేస్ట్ చేసుకోండి ప్రాంప్ట్ అనేది. సో ఇక్కడ నేను ఈ ప్రాంప్ట్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో అయితే ఇచ్చాను కదా! అక్కడ నుంచి మీరు కాపీ చేసుకోండి. సో మీకు ఇలానైతే నేను మెన్షన్ చేస్తాను. సో ప్రాంప్ట్ ఫర్ గర్ల్స్ అని, సో ప్రాంప్ట్ ఫర్ బాయ్స్ అని. సో ఇక్కడ మీరు ఏ ప్రాంప్ట్ ఎవరికి ఉందో ఆ ప్రాంప్ట్ అయితే మీరు కాపీ అయితే చేసుకోండి. సో గర్ల్స్ ప్రాంప్ట్ గర్ల్స్ చేసుకోండి. సో బాయ్స్ ప్రాంప్ట్ బాయ్స్ అయితే చేసుకోండి. సో చేసుకున్నాక ఇక్కడ పిక్ అయితే యాడ్ చేసుకొని అండ్ ప్రాంప్ట్ అయితే పేస్ట్ చేసుకొని ఇక్కడ మీరు సెండ్ పైన ట్యాప్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మనకి ఏదైతే ఉంటుంది సో ఇక్కడ జస్ట్ ఏ సెకండ్. సో పిక్ అనేది మనకు జనరేట్ అయితే అవుతుంది ఏఐలో. ఇప్పుడైతే ఒక ఫ్యూ సెకండ్స్ అయితే ఆగి చూద్దాం పిక్ అయితే ఎలా అయితే వస్తుంది అనేది. సో ఇక్కడ జనరేటింగ్ ఇమేజ్. సో ఫ్రెండ్స్ మనకు పిక్ అయితే జనరేట్ అయితే అయిపోయింది. సో ఇలా అయితే వచ్చింది కదా! సో చూసారు కదా చాలా బాగా అవుతుంది. సో మీరు కూడా మీ యొక్క పిక్ పెట్టుకొని ఏఐలో సింపుల్‌గా అయితే పిక్ అనేది మీరు ఎడిటింగ్ అయితే చేసుకోండి. సో రెట్రో వింటేజ్ ఫోల్డింగ్ అయితే ఎడిటింగ్ అయితే చేసుకోండి. జస్ట్ మీరు ప్రాంప్ట్ అయితే కాపీ అయితే చేసుకొని పేస్ట్ అయితే చేసుకోండి. అండ్ గూగుల్‌లో నుంచి జెమినీ యాప్ అయితే డౌన్‌లోడ్ చేసుకోండి. సో డౌన్‌లోడ్ చేసుకున్నాక ఫోటో యాడ్ చేసుకొని ప్రాంప్ట్ అనేది కాపీ చేసుకొని పేస్ట్ చేసుకోండి. చూసారు కదా ఇంత బాగా అయితే వచ్చింది. జస్ట్ మీరు మీ యొక్క పిక్ పెట్టుకొని ఎడిటింగ్ అయితే చేసుకోండి. అండ్ బాయ్ పిక్ పెట్టినప్పుడు కూడా మీరు బాయ్‌కి సేమ్ పిక్ యాడ్ చేసుకొని ప్రాంప్ట్ పేస్ట్ చేసుకొని సెండ్ చేయండి. అంతే మనకు పిక్ అయితే ఆటోమేటిక్‌గా జనరేట్ అయితే అయిపోయి ఇలా అయితే వస్తుంది. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సేవ్ ఐకాన్ ఉంది కదా! సో దీని మీద ట్యాప్ చేస్తే పిక్ అనేది మనకు గ్యాలరీలోకి అయితే సేవ్ అయితే అయిపోతుంది.